అసలు కనబడకుండా చేస్తున్నారు హౌస్లో. నాకు తెలిసి ఇది బయాస్డ్గానే అనిపిస్తుంది. ఒక గౌతమ్ అండ్ నిఖిల్ ప్రేరణ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కప్పు వీళ్ళకి అప్పచెప్పాలి అన్నట్టుగా, నబీల్ని పక్కన పెట్టేయాలి అన్నట్టుగా కనబడుతుంది అక్కడైతే. నాకు మొత్తం చూసుకున్నట్లయితే నబీల్కి అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా. రోహిణి హెల్మెట్ అయిందనేసి వచ్చింది కదా, ఫేర్ అంటారు అన్ఫేర్ అంటారు? ఒకటే, రోహిణి ఎప్పుడు కూడా శివంగే. ఆల్రెడీ ఎప్పుడో కప్పు గెలిచినంత ఆనందం అందరికీ క్రియేట్ అయ్యింది రోహిణి విషయంలో. ఒకటే మైనస్ ఏంటంటే ఆవిడ మోర్ దెన్ టైమ్స్ నామినేషన్లో రాలా, అదే మైనస్ అయింది. అంతకు మించి ఏ కారణం నెతుకుతలేదు. రోహిణి ఈజ్ కింగ్. నిజంగా చెప్తున్నా, లేడీ శివంగి అలాంటి ఆట నేను ఎప్పుడు చూడాల. చాలా అంటే చాలా బాగా ఆడింది, 100% ఎఫెక్ట్ పెట్టి ఆడింది. నిజంగా మొన్న ఏదో గివప్ ఇచ్చేసాడు అవినాష్ అనుకుంటున్నారు, కానీ ఆడి చేయి పట్టుకుని గట్టిగా లాగితే నొప్పి వచ్చి ఏదో ఇవ్వాలే లేడీస్కి అన్నట్టుగా ఆడికి కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టుగా ఇచ్చాడు. కానీ అక్కడ రోహిణితో తలబడితే మడతట్టేసేది అవినాష్ని కూడా. కాబట్టి అవినాష్ రోహిణి ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ఫేర్ ఎలిమినేషనే. ఎందుకంటే ఒక్క మాటలో చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు ఎవరి దగ్గర ఆట చూసారు అంత కసిగా? ప్రేరణ ఉన్నది, విష్ణుప్రియ ఉన్నారు, ఈవిడ కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫైర్ ఎప్పుడైనా చూసారా? అది కంటెండర్ రేస్లో ఉండి నీకా నాకన్నా ఎమాఎమిల మీద గెలవడం అంటే అస్సలు వాళ్ళకైతే సాధ్యం కాదు. ప్రేరణ అంటే ఓ రకంగా చెప్పొచ్చు, కానీ విష్ణుప్రియ అయితే అసలు దద్దమ్మ. నిజంగా చెప్తున్నా, అసలు విష్ణుప్రియకి అంత ఆటే లేదు. అంటే రేపు సండే ఎపిసోడ్లో విష్ణుప్రియ హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సండే ఎపిసోడ్లో ముగ్గురు మీద వేటు పడద్దండి. ఆ ముగ్గురు కూడా ఎవరెవరంటే నబీల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురులో 9.3% రేస్లో నబీల్ ఉన్నాడు, 9.2 ఓటింగ్ రేస్లోనేమో మన ప్రేరణ ఉంది, 9.0 ఓటింగ్ రేస్లో విష్ణుప్రియ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. ఖచ్చితంగా నాకు తెలిసి విష్ణుప్రియ అంటున్నారు. మరి టాప్ 6 చేస్తాడా, టాప్ 5 చేస్తాడా చూడాలి. ఎప్పుడు కూడా లాస్ట్ సీజన్లో అయితే డబుల్ ఎలిమినేషన్లో 2 టైమ్స్ రాలా. టాప్ 7 ఉన్నప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అయ్యింది, ఆ తర్వాత మిడ్ వీక్లో ఏదో సంథింగ్ లాగేశారు. కానీ ఇక్కడ అలా కాదు, డబుల్ ఎలిమినేషన్ డబుల్ టైమ్స్ అయినాయి. కాబట్టి ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ 10% ఛాన్స్, అంటే ఆ డబుల్ ఎలిమినేషన్ తప్పించే ఛాన్స్ 10% ఉంది. 90% అయితే అప్లై అవుద్ది. ఎందుకంటే టాప్ 5కి అవినాష్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కంటెండర్ రేస్లో అవినాష్ టాప్ 5లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి అవినాష్ అనేవాడు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరిని తీసేవాళ్ళు, ఖచ్చితంగా తీస్తేనే అవినాష్ ఉంటాడు. లేకపోతే అవినాష్ ఎలిమినేషన్లోకి వెళ్ళాడు అనుకో చెప్పవసరం ఇంకా వాళ్ళకి అసలు బజ్జే లేదు. నిజంగా చెప్తున్నా, అవినాష్కి అనేది హ్యాష్ట్యాగే లేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి టాప్ 5లో ఉండాలి కాబట్టి ఇద్దరిని అయితే ఎలిమినేట్ చేస్తారు. రోహిణి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక సండే ఎపిసోడ్లో ఖచ్చితంగా నాకు తెలిసి ముగ్గురులో విష్ణుప్రియ అయితే బయటకు వస్తుంది. విన్నర్ ఎవరు అవుతారు? విన్నరు నేను చెప్తున్నా, విన్నర్ చికెన్ డిన్నర్ లాగా నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ మట్టికి చాలా అంటే చాలా తక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్. నాకు నబీలే విన్నర్ అవ్వాలని నా కోరిక. ఎందుకంటే యాటిట్యూడ్ పరంగా చూడండి, మీరు వేరే చూస్తే నేనేం చేయలేను. యాటిట్యూడ్ పరంగా, గేమ్ పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లిప్పింగ్ లేకుండా, ఎటువంటి బ్యాక్ పిచ్చింగ్ లేదు. పౌల్స్ అంటే అది కంగారులో జరిగే పౌల్స్. మొన్న తాడు కట్టేదా మీరు చెప్పేది, రౌండ్గా చుట్టాలనేది కొంచెం ఏంటంటే అక్కడ మిస్అండర్స్టాండింగ్ మాట. అది పౌల్ గేమ్ అని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? పౌల్ గేమ్ అని ఆల్రెడీ ప్రేరణ ఒత్తుకుంటానే ఉంది, కానీ మనోడు పట్టుకోని ఆ కంగారులో చుట్టేసాడు ముందుకు చుట్టాలి అనే ఒక తపనతో. కానీ అది యాక్చువల్గా చూస్తే రాంగే. అది రోల్ చుట్టాలి, దాని మీనింగ్ని కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. దాన్ని బట్టి పౌల్ గేమ్ అయింది. కానీ నిజంగా నబీల్ లాంటి ఆటగాడు నేను బిగ్ బాస్లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నిఖిల్ కూడా నోరు జారుతున్నాడు, గౌతమ్ నోరు జారుతున్నాడు. నిన్న చూశారు కదా, కూసోబే అన్నాడు. ఇర్రెస్పెక్ట్ అది, ఆ రెస్పెక్ట్ లేకపోవడం, అది ఒకళ్ళ మీద గౌరవం లేకపోవడం. అలాంటి వర్డ్స్ అన్ని వాడుతున్నారు. మన గౌతమ్ ఏమో వాడుకో అంటున్నాడు. వాడుకునే అనే పదం చాలా పెద్దది. ఆ వాడుకునే పదం బయట ఎలా పోర్ట్రేట్ అవుద్దంటే ఒక మనిషిని వాడుకున్నట్టుగా, అది చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్గా ఉంటుందన్నమాట. జనాలకి ఒక నెగిటివిటీ క్రియేట్ అవుద్ది. కాబట్టి ఇద్దరు కూడా జంబలాట్ రాజాల్లాగా ఇద్దరు కూడా మాటల మట్టికి బాగా మిగులుతున్నారు. ఇలా మాటలు మిగులుతాం వల్ల వీళ్ళిద్దరికి కూడా గేమ్ ఎఫెక్ట్ అవుద్ది. నబీల్ని కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండని నా ఒపీనియన్. నిజంగా టాప్ 5లో ఉంటాడు ఖచ్చితంగా, కానీ రేస్లో మట్టికి నబీల్ని తప్పిస్తున్నారు. నాకు అదొకటే బాధగా ఉంది. వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరైనా పర్లేదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, గౌతమ్కి ఎక్కువ సపోర్ట్ రావడానికి మెయిన్ కారణం వీళ్ళందరూ కూడా ఆయన సోలోగా పెట్టి వీళ్ళందరూ కూడా గ్రూప్ అటాక్ చేయడమే. లేకపోతే ఆ అprawక్ అలా కనుక జరగకుండా ఉంటే ఖచ్చితంగా నబీల్ అనేవాడు విన్నింగ్ రేస్లో ఉండేవాడు ఖచ్చితంగా. అసలు కనబడకుండా చేస్తున్నారు హౌస్లో. నాకు తెలిసి ఇది బయాస్డ్గానే అనిపిస్తుంది. ఒక గౌతమ్ అండ్ నిఖిల్ ప్రేరణ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కప్పు వీళ్ళకి అప్పచెప్పాలి అన్నట్టుగా, నబీల్ని పక్కన పెట్టేయాలి అన్నట్టుగా కనబడుతుంది అక్కడైతే. నాకు మొత్తం చూసుకున్నట్లయితే నబీల్కి అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా.
రోహిణి ఎలిమినేట్ అయింది అనేసి వచ్చింది కదా, ఫేర్ అంటారు అన్ఫేర్ అంటారు? ఒకటే, రోహిణి ఎప్పుడు కూడా శివంగే ఆల్రెడీ ఎప్పుడో కప్పు గెలిచినంత ఆనందం అందరికీ క్రియేట్ అయ్యింది రోహిణి విషయంలో. ఒకటే మైనస్ ఏంటంటే ఆవిడ మోర్ దెన్ టైమ్స్ నామినేషన్లో రాలా, అదే మైనస్ అయింది. అంతకు మించి ఏ కారణం నెతుకుతలేదు. రోహిణి ఈజ్ కింగ్, నిజంగా చెప్తున్నా. లేడీ శివంగి అలాంటి ఆట నేను ఎప్పుడు చూడాల. చాలా అంటే చాలా బాగా ఆడింది, 100% ఎఫెక్ట్ పెట్టి ఆడింది. నిజంగా మొన్న ఏదో గివప్ ఇచ్చేసాడు అవినాష్ అనుకుంటున్నారు, కానీ ఆడి చేయి పట్టుకుని గట్టిగా లాగితే నొప్పి వచ్చి ఏదో ఇవ్వాలే లేడీస్కి అన్నట్టుగా ఆడికి కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టుగా ఇచ్చాడు. కానీ అక్కడ రోహిణితో తలబడితే మడతట్టేసేది అవినాష్ని కూడా. కాబట్టి అవినాష్ రోహిణి ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ఫేర్ ఎలిమినేషనే. ఎందుకంటే ఒక్క మాటలో చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు ఎవరి దగ్గర ఆట చూసారు అంత కసిగా? ప్రేరణ ఉన్నది, విష్ణుప్రియ ఉన్నారు, ఈవిడ కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫైర్ ఎప్పుడైనా చూసారా? అది కంటెండర్ రేస్లో ఉండి నీకా నాకన్నా ఎమాఎమిల మీద గెలవడం అంటే అస్సలు వాళ్ళకైతే సాధ్యం కాదు. ప్రేరణ అంటే ఓ రకంగా చెప్పొచ్చు, కానీ విష్ణుప్రియ అయితే అసలు దద్దమ్మ. నిజంగా చెప్తున్నా, అసలు విష్ణుప్రియకి అంత ఆటే లేదు. అంటే రేపు సండే ఎపిసోడ్లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సండే ఎపిసోడ్లో ముగ్గురు మీద వేటు పడద్దండి. ఆ ముగ్గురు కూడా ఎవరెవరంటే నబీల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురులో 9.3% రేస్లో నబీల్ ఉన్నాడు, 9.2 ఓటింగ్ రేస్లోనేమో మన ప్రేరణ ఉంది, 9.0 ఓటింగ్ రేస్లో విష్ణుప్రియ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. ఖచ్చితంగా నాకు తెలిసి విష్ణుప్రియ అంటున్నారు. మరి టాప్ 6 చేస్తాడా, టాప్ 5 చేస్తాడా చూడాలి. ఎప్పుడు కూడా లాస్ట్ సీజన్లో అయితే డబుల్ ఎలిమినేషన్లో 2 times రాలా. టాప్ 7 ఉన్నప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అయ్యింది, ఆ తర్వాత మిడ్ వీక్లో ఏదో సంథింగ్ లాగేశారు. కానీ ఇక్కడ అలా కాదు, డబుల్ ఎలిమినేషన్ డబుల్ టైమ్స్ అయినాయి. కాబట్టి ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ 10% ఛాన్స్, అంటే ఆ డబుల్ ఎలిమినేషన్ తప్పించే ఛాన్స్ 10% ఉంది. 90% అయితే అప్లై అవుద్ది. ఎందుకంటే టాప్ 5కి అవినాష్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కంటెండర్ రేస్లో అవినాష్ టాప్ 5లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి అవినాష్ అనేవాడు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరిని తీసేవాళ్ళు, ఖచ్చితంగా తీస్తేనే అవినాష్ ఉంటాడు. లేకపోతే అవినాష్ ఎలిమినేషన్లోకి వెళ్ళాడు అనుకో చెప్పవసరం ఇంకా వాళ్ళకి అసలు బజ్జే లేదు. నిజంగా చెప్తున్నా, అవినాష్కి అనేది హ్యాష్ట్యాగే లేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి టాప్ 5లో ఉండాలి కాబట్టి ఇద్దరినైతే ఎలిమినేట్ చేస్తారు. రోహిణి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక సండే ఎపిసోడ్లో ఖచ్చితంగా నాకు తెలిసి ముగ్గురులో విష్ణుప్రియ అయితే బయటకు వస్తుంది. విన్నర్ ఎవరు అవుతారు? విన్నరు నేను చెప్తున్నా, విన్నర్ చికెన్ డిన్నర్ లాగా నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ మట్టికి చాలా అంటే చాలా తక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్. నాకు నబీలే విన్నర్ అవ్వాలని నా కోరిక. ఎందుకంటే యాటిట్యూడ్ పరంగా చూడండి, మీరు వేరే చూస్తే నేనేం చేయలేను. యాటిట్యూడ్ పరంగా, గేమ్ పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లిప్పింగ్ లేకుండా, ఎటువంటి బ్యాక్ పిచ్చింగ్ లేదు. పౌల్స్ అంటే అది కంగారులో జరిగే పౌల్స్. మొన్న తాడు కట్టేదా మీరు చెప్పేది, రౌండ్గా చుట్టాలనేది కొంచెం ఏంటంటే అక్కడ మిస్అండర్స్టాండింగ్ మాట. అది పౌల్ గేమ్ అని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? పౌల్ గేమ్ అని ఆల్రెడీ ప్రేరణ ఒత్తుకుంటానే ఉంది, కానీ మనోడు పట్టుకోని ఆ కంగారులో చుట్టేసాడు, ముందుకు చుట్టాలి అనే ఒక తపనతో. కానీ అది యాక్చువల్గా చూస్తే రాంగే. అది రోల్ చుట్టాలి, దాని మీనింగ్ని కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. దాన్ని బట్టి పౌల్ గేమ్ అయింది. కానీ నిజంగా నబీల్ లాంటి ఆటగాడు నేను బిగ్ బాస్లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నిఖిల్ కూడా నోరు జారుతున్నాడు, గౌతమ్ నోరు జారుతున్నాడు. నిన్న చూశారు కదా, కూసోబే అన్నాడు. ఇర్రెస్పెక్ట్, అది ఆ రెస్పెక్ట్ లేకపోవడం, అది ఒకళ్ళ మీద గౌరవం లేకపోవడం. అలాంటి వర్డ్స్ అన్ని వాడుతున్నారు. మన గౌతమ్ ఏమో వాడుకో అంటున్నాడు. వాడుకునే అనే పదం చాలా పెద్దది. ఆ వాడుకునే పదం బయట ఎలా పోర్ట్రేట్ అవుద్దంటే ఒక మనిషిని వాడుకున్నట్టుగా, అది చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్గా ఉంటుందన్నమాట. జనాలకి ఒక నెగిటివిటీ క్రియేట్ అవుద్ది. కాబట్టి ఇద్దరు కూడా జంబలాట్ రాజాల్లాగా ఇద్దరు కూడా మాటల మట్టికి బాగా మిగులుతున్నారు. ఇలా మాటలు మిగులుతాం వల్ల వీళ్ళిద్దరికి కూడా గేమ్ ఎఫెక్ట్ అవుద్ది. నబీల్ని కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండని నా ఒపీనియన్. నిజంగా టాప్ 5లో ఉంటాడు ఖచ్చితంగా, కానీ రేస్లో మట్టికి నబీల్ని తప్పిస్తున్నారు. నాకు అదొకటే బాధగా ఉంది. వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరైనా పర్లేదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, గౌతమ్కి ఎక్కువ సపోర్ట్ రావడానికి మెయిన్ కారణం వీళ్ళందరూ కూడా ఆయన సోలోగా పెట్టి వీళ్ళందరూ కూడా గ్రూప్ అటాక్ చేయడమే. లేకపోతే ఆ అటాక్ అలా కనుక జరగకుండా ఉంటే ఖచ్చితంగా నబీల్ అనేవాడు విన్నింగ్ రేస్లో ఉండేవాడు ఖచ్చితంగా.